దేవుడు పరిపాలిస్తే ఏం జరుగుతుందంటే, మొదటిగా నీకు కలిగే ఆపదలు ఏమైనా కానీ దేవుడే కాపాడతాడంట. దావీదు గారు ఏమంటాడంటే, నాకు కాపాడన్నాడు ఆయన. నీవేం జరిగినా ఆయనే చూసుకుంటాడు. దొడ్డిలో గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలకి ఏమొచ్చినా ఆ కాపరే చూసుకుంటాడు. ఆ రోగం వచ్చినా ఏమొచ్చినా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు ఏ సమస్య వచ్చినా నేను కాపాడుతాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన పరిపాలనలో ఉంటే. అంతేగాని నువ్వేమో అపవాది పరిపాలనలో ఉండి నీకు దేవుడి మేలు కావాలంటే ఎలా వస్తుంది? జరగని పడేది. కాబట్టి దేవుడు కాపాడుతాడు. నువ్వు దేవుని పరిపాలనకు అప్పగించుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. చూడండి, హిజ్కియా అనే వ్యక్తి రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, నాయనా నేను రోగంలో పడ్డాను, నన్ను స్వస్థపరచనట్లేదు. నాయనా నీ బిడ్డగా నేను ఎలా బతుకుతున్నానో, నీ ఎడల ఎలా నమ్మకంగా ఉన్నానో చూడు, అది చూసి నన్ను బాగు చేయి, నా రోగాన్ని నుంచి నన్ను బయట పెట్టు అంటున్నాను. నీ రోగం తగ్గాలంటే చేయాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర ప్రార్థించడం ఒక్క పనే కాదు. నువ్వు ఆయన రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా యథార్థంగా రోగం ఉన్నా లేకపోయినా నువ్వు దేవునికి సమర్పించుకుని లోక పాపమును విడిచి దేవుని కోసం జీవిస్తున్నప్పుడు రోగంలో పడిపోతే నిన్ను ఆయన స్వస్థపరిచే దేవుడిగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఇంకా ఆయన పరిపాలనలో ఉంటే నీకేం జరుగుతుందంటే, నువ్వు ఆర్థిక ఊబులో దేవుని బిడ్డలారా అప్పుల్లో నువ్వు పడిపోతే దేవుడు నిన్ను తప్పకుండా ఆర్థిక అప్పుల నుంచి, ఆర్థిక ఊబుల్లో నుంచి నేను బయటకు తీసుకొస్తాడు ఖచ్చితంగా. దేర్ ఇస్ నో డౌట్ ఆన్ ఇట్. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, నా మహిమ అనే ఐశ్వర్యం ఉంది. అది ఎవరికి? ఎవరైతే క్రీస్తు శిలువలో నా పాపాలు క్షమించబడ్డా ఇంకా నేను పాపం జోలికి వెళ్ళొద్దు బాబు అని ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళకి దేవుని ఐశ్వర్యాన్ని విప్పుతాడు ఆయన. ఎందుకంటే ఆ శిలువలోనే దరిద్రాలు కొట్టివేయబడ్డాయి. దేవుడు ఏమంటాడంటే, నీ దారిద్ర్యం తీసేయాలని శిలువలో నేను దరిద్రాన్ని అనుభవించాను. ఇప్పుడు నా శిలువను నువ్వు ఇంకా నమ్మకుండా నీ బ్రతుకును నాకు అప్పగించుకోకుండా ఉంటే నీ దరిద్రం ఎలా పోతుంది అంటున్నాడు. నీ ఆత్మ ఎదిగే కొలది నువ్వు అన్ని విషయాల్లో ఎదిగిపోతావు. దట్ ఈస్ ద ఫార్ములా. నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉండు, నిన్ను అన్ని విషయాల్లో ఆయన మహిమ ఐశ్వర్యంతో అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. ఏలియా తినడానికి ఆహారం లేనప్పుడు ఆకాశము నుంచి కాకుల ద్వారా ఆహారం పంపాడు. ఆహారం లేనప్పుడు దేవుని బిడ్డలారా ఒక విధవరాలి దగ్గరికి ఆయన్ని పంపించి ఆ విధవరాలిని దేవుడు పోషించాడు. ఏలియా ప్రవక్తను కూడా దేవుడు పోషించాడు. నిన్ను ఎందుకు పోషించడు అనుకో.